శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 24, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తిథి అష్టమి, రాత్రి 7:21 వరకు. ఉపరి నవమి. వారం శుక్రవారం. నక్షత్రం పుష్యమి, రాత్రి 8:14 వరకు. ఉపరి ఆశ్లేష. యోగం శూల, రాత్రి 1:24 వరకు. ఉపరి గండ. కరణం భద్ర, ఉదయం 8:01 వరకు. భవ, రాత్రి 7:21 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 2:01 నుండి 3:35 వరకు. అభిజిత్ కాలం పగలు 11:40 నుండి 12:31 వరకు. వర్జ్యం శేషం ఉదయం 6:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:09 వరకు మరియు మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు. రాహుకాలం ఉదయం 10:31 నుండి 12:06 వరకు. గుళిక కాలం ఉదయం 7:21 నుండి 8:56 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:50 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:47 నుండి 8:18 వరకు. సంగవకాలం 8:18 నుండి 10:50 వరకు. మధ్యాహ్న కాలం 10:50 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:25 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:25 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:43 వరకు. నిశీధి కాలం రాత్రి 11:43 నుండి 12:28 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:01 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:47. అస్తమ సమయం సాయంత్రం 6:25. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:55. అస్తమ సమయం సాయంత్రం 6:34. సూర్యరాశి మేషం, చంద్రరాశి కర్కాటకం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విషయమై కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. వృషభరాశి దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమవుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి. మిథున రాశి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి విషయమై సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సింహరాశి స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి గృహమున సంతాన శుభకార్య విషయములలో చర్చలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మకర రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. సంతాన ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. కుంభరాశి చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి. మీనరాశి ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినుతులపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియచేసుకుంటూ స్వస్తి.